మనకి డిఆర్‌డీఓ నుండి అయితే కొన్ని ఉద్యోగాలైతే భర్తీ చేస్తున్నారు. సో, ఆ పోస్టుల గురించి అయితే ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం. చివరి వరకు అయితే చూడండి. వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి డిఆర్‌డీఓ నుంచి అయితే ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో మనకి ఇందులో చాలా పోస్టులే ఉన్నాయి, 150 పైగానే ఉన్నాయి. ఎవరెవరికంటే 10th క్లాసు, ఐటీఐ, అలాగే డిప్లొమా అండ్ నార్మల్ డిగ్రీ అంటే బీఏ, బీకామ్, బీఎస్సీ చేసిన వాళ్ళకి, అలాగే ఇంజనీరింగ్ డిగ్రీ, ఎలక్ట్రానిక్స్, అలాగే సివిల్ ఇంజనీరింగ్. సో ఇలా ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి, నార్మల్ డిగ్రీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి, ఐటీఐ, డిప్లొమా, 10th వాళ్ళకైతే ఈ జాబ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. సో చాలా మంచి జాబ్స్. అండ్ ఇందులో మనకి ఏంటంటే ట్రైనింగ్ పీరియడ్ అయితే ఉంటుంది. సో అది ఒక అప్రెంటిస్‌షిప్ లాంటిది. సో ఈ ట్రైనింగ్ పీరియడ్లో కూడా మనకి శాలరీ అనేది పే చేస్తారు. అండ్ ఆఫ్టర్ మనకి జాబ్లో అనేది జాయిన్ అవ్వచ్చు. సో దీని గురించి పూర్తిగా డీటెయిల్స్ అయితే ఇప్పుడైతే చెప్తాను. చివరి వరకు అయితే చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. చాలామందికి యూజ్ అవుతుంది కదా. సో ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. మీరు ఆ చిన్న సపోర్ట్ మన ఛానల్కి ఇస్తారని అయితే నేనైతే కోరుకుంటున్నాను. ఇప్పుడైతే మనం వీడియోలోకి తెలుపుదాం. సో మనకైతే ఇది చెప్పాను కదా, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ నుంచి అయితే రిలీజ్ అయ్యింది. సో ఇందులో మనకి ఒక్కొక్క అంటే ఇప్పుడు ఏంటంటే గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనింగ్ అంటే ఇంజనీరింగ్ వాళ్ళ గురించి అయితే చెప్తా ఇప్పుడు. సో ఇంజనీరింగ్ వాళ్ళకి ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయి అనే దాని గురించి ఇప్పుడు పూర్తిగా మీకు డీటెయిల్స్ అనేది చెప్తాను. చూడండి. అయితే ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి మెకానికల్ ఉంటారు కదా, ప్రొడక్షను, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇంజనీరింగు 30 పోస్టులు అయితే ఉన్నాయి. సో 30 పోస్టులకి వాళ్ళ ఏజ్ రిలాక్సేషన్ 18 నుంచి 37 ఇయర్స్ వరకు అయితే ఉంది. సో ఒక్కొక్క కేటగిరీ వాళ్ళకి ఎలా ఉండాలి ఏజ్ అనేది. సో నార్మల్ ఓబీసీ వాళ్ళకి 37, అన్రిజర్వ్డ్ వారికి 27 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 32 అండ్ పీడబ్ల్యూఎక్స్ సర్వీస్ మెన్స్ ఉంటారు కదా వాళ్ళకి 37 ఇయర్స్. సో ఎవరికి మెకానికల్, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్స్ ఉంటారు కదా, సో వాళ్ళకి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఏరోస్పేస్ ఇంజనీరింగ్స్ ఉంటారు కదా, సో వాళ్ళకి 15 పోస్టులు అయితే ఉన్నాయి. సో సేమ్ వాళ్ళకి కూడా ఇదే ఏజ్. అండ్ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళు ఉంటారు కదా ఆ ఇంజనీర్స్, సో వాళ్ళకి 10 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఇది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంజనీర్స్ ఉంటారు కదా వాళ్ళకి 15 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఇది. అండ్ మెటీరియల్ సైన్స్ ఉంటారు కదా, సో వాళ్ళకి 4 పోస్టులు అయితే ఉన్నాయి. అండ్ సివిల్ ఇంజనీరింగ్ ఆర్ ఈక్వెలెంట్ ఒక పోస్ట్ అయితే ఉంది. టోటల్గా ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ చదివిన వాళ్ళకి 75 పోస్టులు అయితే ఇందులో అయితే ఉన్నాయి. సో వాళ్ళకి మొత్తం కూడా ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసరికి 18 ఇయర్స్ నుంచి 37 ఇయర్స్ వరకు అయితే ఉంది. సో ఇది మనకి ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే నార్మల్ డిగ్రీస్ ఉంటాయి కదా, బీఏ, బీకామ్, బీఎస్సీ ఇలా చదివిన వాళ్ళు అయితే ఉంటారు కదా, సో వాళ్ళకి ఎన్ని పోస్టులు ఉన్నాయి ఇప్పుడైతే చెప్తాను. సో బీకామ్ చదివిన వాళ్ళకైతే 10 పోస్టులు అయితే ఉన్నాయి. సో అలాగే బీఎస్సీ చదివిన వాళ్ళు ఉంటారు కదా, బీఎస్సీలో కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథ్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్, సో ఈటీసీ ఇలా చాలా ఉంటాయి కదా, సో అలాంటి వాళ్ళకి 5 పోస్టులు అయితే ఉన్నాయి. సో మనకి ఏజ్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే ఈ మనకి 2023 ఏప్రిల్ నాటికి 18 ఇయర్స్ నుంచి మనకి 32 ఇయర్స్, సో మనకి 37 ఇయర్స్ వరకు కూడా ఉంటుంది ఇది. అండ్ మనకి ఇక్కడ చూడండి బీఏ చదివిన వాళ్ళు, బీఏలో స్పెషల్గా ఇంగ్లీషు, హిస్టరీ, ఫైనాన్స్, బ్యాంకింగ్, ఈటీసీ, సో వాళ్ళకి 5 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే బీసీఏ చదివిన వాళ్ళకి 5 పోస్టులు అయితే ఉన్నాయి. బీబీఏ చదివిన వాళ్ళకి 5 పోస్టులు అయితే ఉన్నాయి. సో నార్మల్ గ్రాడ్యుయేషన్ వాళ్ళకి ఎన్ని ఉన్నాయి, టోటల్గా 30 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో వాళ్ళకి ఏజ్ వచ్చేసరికి ఎంత అంటే 18 ఇయర్స్ నుంచి 37 ఇయర్స్ వరకు అయితే ఉంది. సో ఇది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు టేబుల్ 3 చూద్దాము. డిప్లొమా అప్రెంటిస్. సో కొంతమంది ఏంటంటే 10th అయ్యాక డిప్లొమా చేస్తారు కదా ఇంజనీరింగ్ చదవాలంటే, సో ఆ డిప్లొమా వాళ్ళకి చూడండి ఎన్ని పోస్టులు ఉన్నాయో చూద్దాము. సో మనకి డై డిజైన్స్, ప్రొడక్షన్స్ ఇలా ఉంటారు కదా, సో వాళ్ళకి ఏంటంటే 10 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇది కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి కదా, సో వాళ్ళకి
7 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ నెట్వర్కింగ్ వాళ్ళకి 3 పోస్టులు అయితే ఉన్నాయి. ఇది ఓన్లీ డిప్లొమా చదివిన వాళ్ళకి మాత్రమే, అంటే ఇంజనీరింగ్ డిప్లొమా చేస్తారు కదా, సో అది వాళ్ళకి టోటల్గా మనకి 20 పోస్టులు అయితే ఉన్నాయి. సో వాళ్ళకి కూడా ఏజ్ విషయానికి వచ్చేసరికి 18 ఇయర్స్ నుంచి 37 ఇయర్స్ వరకు అయితే ఉంది. సో ఇది. అండ్ నెక్స్ట్ మనకి టేబుల్ 4లో చూడండి, ఐటీఐ అప్రెంటిస్షిప్ ట్రైనీస్. సో మనకి ఐటీఐ చేసే వాళ్ళు ఉంటారు కదా చాలామంది, 10th అయ్యాక ఐటీఐ చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళంటే మిషనిస్టు, ఫిట్టరు, టర్నరు, ఎలక్ట్రీషియను, వెల్డరు, షీట్ మెటల్ వర్కరు, కంప్యూటర్ ఆపరేటరు. సో వాళ్ళు కూడా చాలా పోస్టులు ఉన్నాయి. సో వాళ్ళకి 18 ఇయర్స్ నుంచి 37 ఇయర్స్ వరకు కూడా ఏజ్ అయితే ఉంది. సో ఇదే అండి, వాళ్ళకి ఎన్ని ఉన్నాయి మొత్తం టోటల్గా 25 పోస్టులు అయితే ఉన్నాయి ఓన్లీ ఐటీఐ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి. సో ఇది. అండ్ నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు, అంటే మనకి నార్మల్ డిగ్రీ వాళ్ళకి ఎలా ఉంటుంది, అలాగే బీటెక్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి ఎలా ఉంటుంది. సో ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చదవండి. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను, ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ లింకు అండ్ ఆల్సో వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా ఇస్తాను. మీరు ఒక్కసారి విజిట్ చేసి చదివి అర్థం చేసుకొని అప్పుడు అప్లై చేయండి. సో చాలా మంచి జాబ్స్ ఇవి. అయితే మనకి చెప్పాను కదా, ఒకవేళ మనకి ఏంటంటే ఎప్పుడైతే మనకి సెలెక్ట్ అవుతామో, సెలెక్ట్ అయిన తర్వాత ట్రైనింగ్ అనేది ఉంటుంది. సో ట్రైనింగ్లో మనకి చూడండి, గ్రాడ్యుయేషన్ అప్రెంటిస్ అంటే బీఈ బీటెక్ ఈక్వలెంట్ వాళ్ళకి 9,000 పర్ మంత్ అయితే పే చేస్తారు. సో డిప్లొమా అప్రెంటిస్ 8,000, ఐటీఐ అప్రెంటిస్ వాళ్ళకి 7,000, నార్మల్ గ్రాడ్యుయేషన్ వాళ్ళకి 9,000. అంటే జస్ట్ ట్రైనింగ్ పీరియడ్లో మాత్రమే వీళ్ళు జస్ట్ ఈ 9,000 అనేది పే చేస్తున్నారు, కానీ ఆఫ్టర్ అనేది శాలరీస్ మనకి 35 అబోవే ఉంటుంది. అయితే మనకి ఇది ట్రైనింగ్ పీరియడ్లో కాబట్టి జస్ట్ అప్రెంటిస్షిప్ అనేది మనకి సర్టిఫికేట్ వస్తుంది, శాలరీ కూడా పే చేస్తున్నారు. ఆఫ్టర్ అనేది పర్మనెంట్ జాబ్ కూడా ఉంటుంది. సో అయితే ఇది ఎప్పుడు లాస్ట్ డేటు, ఎప్పుడు అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలి, ఏ వెబ్సైట్లో అనేది చెప్తాను ఇప్పుడు. మనకి చూడండి, ఇప్పుడు ఇక్కడ లాస్ట్ డేట్ వచ్చేసరికి చూడండి, మనకి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ ఎప్పుడు, మార్చి 21 2024లో స్టార్ట్ అయ్యింది మనకి ఆల్రెడీ. సో లాస్ట్ డేటు 9th April 2024, అంటే మనకి ఈ మంత్ ఏప్రిల్ 9th వరకు అయితే అప్లై చేసుకోవడానికి టైం అయితే ఉంది. సో మనకి ఇవంతా ఎప్పుడు మళ్ళీ జాబ్లో అంటే అంటే క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేసిన తర్వాత జాబ్లో జాయిన్ అవ్వడం. సో ఆ ట్రైనింగ్కి ఎప్పుడు సెలెక్ట్ అవుతామంటే 27th Mayకి మనకి ఆన్వర్డ్స్ అప్పుడుకో జాయిన్ అయిపోతారు ఇంకా జాబ్లో ఎవరైతే సెలెక్ట్ అయితే అవుతారో వాళ్ళు. సో మనకి ఏమైనా డౌట్స్ కనుక మీకు ఏమైనా ఉన్నాయనుకోండి, ఫర్ ఎనీ ఎంక్వైరీ ప్లీజ్ మెయిల్ టు, మనకి ఇక్కడ ఒక మెయిల్ ఐడి ఇచ్చారు చూసారా, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే ఈ మెయిల్కి మీరు పెట్టచ్చు. సో మనకి అఫీషియల్గా ఇది అప్లై చేయాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ www.drdo.gov.in ఉంది కదా, ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. సో నేను ఆల్రెడీ చెప్పాను, కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను, అక్కడికి వెళ్ళి ఆ వెబ్సైట్లోకి వెళ్ళి సో ఫస్ట్ పోస్టే ఉంటుంది, మీరు అప్లై అయితే చేసుకోండి. సో మీకేమైనా డౌట్స్ ఉన్నా సరే ఈ మెయిల్ ఐడికి కాంటాక్ట్ అవ్వండి. సో ఇదే అండి ఈ వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీరు చిన్న సపోర్టు మన ఛానల్కి ఇస్తారని అయితే కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.